విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ నుంచి అయితే మనకి ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్కారం. సో ఏ విధంగా చూడాలి? నిన్న అసెంబ్లీ వేడిగా జరిగింది. ఒకరిపైన ఒకరు కౌంటర్లు అయితే విసురుకున్నారు. సో మీరు చెప్పండి, బీఆర్ఎస్ నుంచి ఏ విధంగా చూడాలి? అంటే ఒక రకంగా చూస్తే అక్కడ మొత్తం ఒక ఇబ్బందికరమైన, అంటే ప్రజా సమస్యలను అన్నిటినీ వదిలేసి ఇక్కడ వాళ్ళ ఇంటి సమస్యలు మాట్లాడుతున్నారు అనేది ఒకటైతే వస్తుంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్యానల్ మిత్రులకు, అలాగే బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కు, మీకు, యాజమాన్యానికి అందరికీ కూడా నమస్తే అండి. నమస్తే. అయితే నిన్న జరిగినటువంటి సన్నివేశం చాలా మంచిగా జరిగింది. ఎందుకు అని అంటే వాళ్ళ మనసులలో ఉన్నట్టుగా గత 10-11 సంవత్సరాల నుండి ఏదైతే భేదాభిప్రాయాలు ఉండేనో ముఖాముఖిగా రేవంత్ రెడ్డి గారు, తర్వాత కేటీఆర్ గారి మనసులో ఉన్న మాటలను చాలా చక్కగా వాళ్ళు స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. నిన్న ఏదైతే పార్టీ ప్రతినిధులుగా మీడియా సమక్షంలో, అంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా సమక్షంలో, మరి ఆయా పార్టీల రాష్ట్ర అధికార ప్రతినిధులు మరి వారి పార్టీల విషయంలో పక్షం వహిస్తూ మాట్లాడుతున్న ప్రతి ముచ్చటకు సాక్ష్యంగా నిన్న జరిగిన శాసనసభ సమావేశంలో వాళ్ళ మనసులో ఉన్నట్టుగా బహిర్గత పరచుకోవడం జరిగింది. అది చాలా మంచి సన్నివేశం. ఎందుకనంటే ఎప్పుడైనా కూడా కొద్దిగా మనసులో బాధ కానీ కోపం కానీ పోవాలి అనంటే ఎదురు బదురై మాట్లాడుకోవడం వల్ల కొద్దిగా ఆ బాధ కానీ దుఃఖం కానీ కోపం కానీ మరి వెళ్ళిపోతుంది. సో ఈ నిన్నటి సందర్భం ఏంటి అని అంటే చాలా గొప్పగా ఒక పరిణతి చెందినటువంటి నాయకుడుగా కేటీఆర్ గారు నిన్న చాలా చక్కగా తన మనసులో ఉన్నట్టుగా వివరించడం జరిగింది. అంటే మా ప్రభుత్వంలో, బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచినటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో మేము ఎంత చక్కగా పరిపాలన చేశాము దానికి సోదహారంగా వివరించడం జరిగింది. అలాగే గత 15 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము మరి విస్మరించినటువంటి విషయాలన్నింటినీ కూడా, మరి ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, తర్వాత 15 నెలల్లో మీరు చేసిన పరిపాలన ఏంటి, మీరు చేసినటువంటి హామీలు అమలైనాయా కాలేవా, మరి గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, నగరాలలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏమిటి, వాస్తవిక దృక్పథాన్ని ఆయన నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అయితే ఎవరిది వాళ్ళము చెప్పుకున్నా కూడా ప్రజాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి ముఖ్యం కాబట్టి, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి దయచేసి మీ బడ్జెట్ లో ఉన్నటువంటి లోటుపాట్లను ఖచ్చితంగా సవరించాలని చెప్పి కూడా సోదహారంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని కోట్ల రూపాయలను వెచ్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చాలా చక్కగా వివరణాత్మకంగా మరి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయడం జరిగిందండి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా సరే ఎన్నో రోజుల నుండి దాచుకున్నటువంటి కోపాన్ని నిన్న బహిర్గతపరిచి, మరి నేను ఒక ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మరి ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నాకు జరిగినటువంటి అన్యాయం ప్రభుత్వం ద్వారా మీరు చేసినటువంటి కక్ష సాధింపు చర్య, ఎవరో ఒక పత్రికా విలేకరి చేసినటువంటి పనికి నన్ను బాధ్యుల్ని చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను బలి చేసి మీరు జైల్లో పెట్టారు నన్ను. నేను ఇంత కష్టపడ్డాను, అయినా కూడా ఒకవేళ కక్ష సాధింపు చర్యను చేపట్టాలి అని అంటే మీరందరూ కూడా ఈ రోజు అధికారం ఉందా తప్ప ఒప్ప, కానీ మీరందరూ కూడా కుటుంబం సమేతంగా కూడా మీరు జైల్లో ఉండేవాళ్ళు. అయినా నేను దాన్ని ఒక విచక్షణ జ్ఞానంతో సవరించుకొని వివక్షత చూపెట్టకుండా, నాకు ప్రజలు అధికారాన్ని అందుకోసం ఇవ్వలేదు, ప్రజా పరిపాలన కోసం ఇచ్చారు కాబట్టి నేను వదిలేశానని చెప్పి ఆయన కూడా చక్కగా ఆయన బాధను వెళ్ళకక్కుతూ, మళ్ళీ నేను ఎందుకు ఆ విధంగా మిమ్మల్ని వదిలేశానని కూడా చక్కటి సమాధానం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం అనేది చాలా మంచి సన్నివేశం అండి. అది ఇద్దరి నాయకులను కూడా మనము, అంటే తప్పంతా చేసిందంతా
ఇద్దరు కలిసి అంటే దోస్తులు ఈ రెండే అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో జరిగింది అవినీతి అంతా కూడా జరిగింది అనేసి అని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి, ఏ విధంగా మాట్లాడతారు మీరు? దీంట్లో ప్రజాస్వామ్యంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అనే విషయం ప్రజలందరికీ తెలుసు, నాయకులందరికీ కూడా తెలుసమ్మా. అయితే అవినీతి విషయానికి వస్తే ఈరోజు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుతూ అవినీతి మాట్లాడుతూనే ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏం చేస్తలేడు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను అదే మాట మాట్లాడతా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి వ్యాఖ్యలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు 3వ దఫా కూడా మరి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించింది. మరి ఆడ బయట పెట్టింది? ఒక్క స్కామ్ అన్నా కాంగ్రెస్ పార్టీది బయట పెట్టిందా? లేదు. ప్రజల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేసిందా ఈ రోజు వరకు? తప్పుడు సమాచారం ఎక్కడ అనలేదు 15 లక్షలని. నేను చాలా నల్లధనాన్ని తీసుకొని వచ్చి నల్లధనాన్ని స్విస్ బ్యాంకులలో దాచిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసినటువంటి 60 సంవత్సరాల నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి పౌరుడికి ప్రతి ఓటరు అకౌంట్ లో నేను 15 లక్షల రూపాయలు వేస్తానది ఎవరండి? మోదీ గారు కాదా అండి? అట్లా అనలేదు. దాన్ని కంక్లూడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఈ రోజు కూడా ఆ వీడియో వినండి, ఆ సంబంధించిన టేప్ అంతా కూడా మీకు పంపిస్తాను. ఆ రోజు అన్న సందర్భం ఏంది అని అంటే, ఉన్నంత నల్లధనం తీసుకొని వస్తే ప్రతి ఓటర్కి 15 లక్షలు వేసేంత డబ్బు ఉంది అన్నారు, కానీ వేస్తామని ఎక్కడ అనలేదు. మీరు దాన్ని పాయింట్ చేస్తున్నాను క్లియర్ గా. అంత 15 లక్షలు వచ్చేంత డబ్బు ఉంది. తీసుకొస్తానే కదా తీసుకొని వచ్చినాం కదా, మీకు తీసుకొచ్చినాం, అది కూడా ఆధారాలతో సహా చెప్తాను. తీసుకొస్తే అంత డబ్బు ఉంది అని అన్నారు, తీసుకొచ్చిన దాని కూడా ఆధారాలు చెప్తాను. ఇవాళ నీరవ్ మోడీ గారి లేదా బడా బాబులు మా దగ్గర ప్రభుత్వము వడ్డీ కన్నా ఎక్కువ మా దగ్గర వసూలు చేసింది, వాళ్ళే కోట్లకు పోయారు. మనం వసూలు చేయకపోతే ఎట్లా పోతారు వాళ్ళు కోట్లకి? సరే అయితే నేనేమంటున్నా అంటే, అవినీతి ఆరోపణలు చేసుకున్నంత కాంగ్రెస్ పార్టీల గురించి బీఆర్ఎస్ వాళ్ళన్నా ఏమి చేయలేరు, భారతీయ జనతా పార్టీ అన్నా ఏమి చేయలేరు అనేదే నిరూపితం ఇది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలు కూడా భారతీయ జనతా పార్టీ చేసినా కాంగ్రెస్ పార్టీ చేసినా అవి గుండుసుననే, అవి చేయలేవు, సాక్ష్యాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అవినీతికి ఈ రోజు వరకు ప్రపంచంలో సాక్ష్యాలు లేవండి. ఏదో 10% ఏమన్నా దొరుకుతారు, అది కూడా ఎగ్జిక్యూషన్ లో మాత్రమే. అదంతా ఏముంటది? చట్టాలు చేస్తారు రాజకీయ పార్టీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అంతా మొత్తము అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారు. యూపీఎస్సీ అధికారులు, క్యాబినెట్ సెక్రటరీ నుండి తర్వాత చీఫ్ సెక్రటరీ నుండి మొత్తం కలెక్టర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా ఫండ్ మీద సంతకం చేసేదంతా కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు చేస్తారు. ఇది అందరికి తెలుసు. అంటే ఎక్కడ కూడా పట్టుడు పోదు, చీఫ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ చేస్తారు. అంటే మేమేమంటున్నాం అంటే, ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు బాగున్నది. మేమైతే ఆరోపణలు భారతీయ జనతా పార్టీ మీద ఎప్పుడు చేయలే, మేము కాంగ్రెస్ పార్టీ మీద చేయలే. మేము నిజంగా సింగిల్ పాయింట్ ఎజెండా తోటి తెలంగాణ రాష్ట్రం రావాలని తలంచి మరి ప్రజల యొక్క ఏదైతే అభిప్రాయం ఉన్నదో, ఏదైతే ఉద్యమం ఉన్నదో దాన్ని భుజాన్ని వేసుకొని చేసినాం. మేము ఒక సిస్టమేటికల్ గా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం, సిస్టమేటికల్ గా పరిపాలన చేసినాం, సిస్టమేటికల్ గా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము చెయ్యట్లే. మేము ఏమంటున్నామంటే, మీరు ఏదైతే గాలి గప్పాలు కొట్టినరో అది నిరూపించుకోండి అయ్యా అంటున్నాం. మేమేమంటున్నాము, మాది అవినీతిని బహిర్గతం చేసి మమ్మల్ని జైల్లో పెట్టండి అయ్యా అంటున్నాము. మరి ఎందుకు చేయట్లేదు? మా కేటీఆర్ గారు సవాల్ విసిరించి కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ₹1 అవినీతి చేసినట్టయితే ఏ విషయంలో కానీ, నీటి ప్రాజెక్టులు కానీ, విద్యుత్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు కానీ, ఉపాధి కల్పన ప్రాజెక్టులు కానీ ఏ సందర్భంగా చేసినా కూడా మమ్మల్ని బహిర్గతం చెయ్యండి, మీరు చెయ్యండి అని చెప్తా ఉంటే, ఈరోజు మళ్ళా దాన్నే 10 సార్లు వల్లిస్తూ మేమేదో మా దయతోటి మీరు చెల్లకోకుండా ఉన్నారని ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది అది హాస్యాస్పదం. అంటే మేము ఏమంటున్నామంటే, సరే నిన్న మాట్లాడింది 10-15 నిమిషాలు వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు, తక్కిందంతా అక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ మరి కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజల కోసం మాట్లాడినారు కానీ వాళ్ళ వ్యక్తిగతాల గురించి మాట్లాడలేదు.